యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్కు గట్టి దెబ్బతీయడానికి సిద్ధమవుతోంది. తాజాగా చాలా గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడులు చేసింది. యూఏఈతో పాటు సౌదీ అరేబియా, బహ్రైన్, కువైట్, ఖతార్ ఇలా చాలా దేశాలపైన దాడులు చేసింది. దాంట్లో యూఏఈ కూడా ఉంది. ఇప్పుడు యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయిద్ చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. అదేంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి ఇరాన్కు చెందినటువంటి బ్యాంక్ అకౌంట్లు అన్నింటినీ కూడా ఫ్రీ చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లతో పాటు షాడో కంపెనీలు కానీ అలాగే వాళ్ళ ప్రాపర్టీస్ అసెట్స్ ఏమున్నా కూడా వాటిని కూడా సీజ్ చేసే దిశగా యూఏఈ ఆలోచిస్తోంది. ఇది డెఫినెట్గా ఇరాన్ ఫారిన్ కరెన్సీకి అలాగే గ్లోబల్ ట్రేడ్కి పెద్ద విఘాతం కాబోతుంది. ఇది ఒక పెద్ద దెబ్బ కాబోతోంది. ఇంకా ఇది ఫైనల్ డెసిషన్ రాలేదు, బట్ ఆ దిశగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆలోచిస్తున్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్లో తాజాగా ఒక ఆర్టికల్ వచ్చింది. బట్ డెఫినెట్గా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ మధ్యనే కొద్ది రోజుల కిందట యూఏఈ ప్రతినిధులు మన భారత్కి కూడా రావడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు, చర్చలు జరిగాయి. ఇప్పుడు ఇరాన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి, ఇరాన్ను తిరిగి దెబ్బ కొట్టడానికి, రివెంజ్ అటాక్ చేయడానికి యూఏఈ సిద్ధమవుతోంది. దాంట్లో భాగంగానే ఈ ఐఆర్జీసీ అకౌంట్స్ చాలా ఉన్నాయి. అక్కడ కొన్ని అసెట్స్ కూడా ఉన్నాయి, కొన్ని షాడో కంపెనీలు ఉన్నాయి, అంటే బినామీ లాంటి సంస్థలు. వీటన్నిటిని కూడా సీజ్ చేయబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అలాగే బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయబోతున్నాం అని చెప్పి యూఏఈ నుంచి కథనాలు వస్తున్నాయి. మరి ఈ దెబ్బతో మరి ఇరాన్ ఏమైనా వెనక్కి తగ్గుతుందా లేకపోతే వేడుకుంటుందా తెలీదు. ఇరాన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.